ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. మ్యాచ్ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి 23న సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. 2700 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్న సిపి 300 మంది ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్లో 1218 మంది, 12 మంది బెటాలియన్లు, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈసారి ఐపీఎల్ నిర్వహణలో ఎటువంటి లోపాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న రాచకొండ సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. ఐపీఎల్ 2025లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి స్పందించడానికి ప్రజెంట్ మనతో రాచకొండ సిపి సుధీర్ బాబు గారు ఉన్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఐపీఎల్ అనగానే చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. సో బందోబస్తుకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? హైదరాబాద్ ఆల్సో చాలా గొప్ప ప్లేయర్స్ని కాంట్రిబ్యూట్ చేసింది ఇండియన్ క్రికెట్కి. దెన్ దిస్ ఈజ్ ద 18th ఎడిషన్ ఆఫ్ ఐపీఎల్, టాటా ఐపీఎల్ దిస్ టైమ్. ఈ 18th ఎడిషన్లో మనకు 9 మ్యాచెస్ వస్తున్నాయి. అందులో 7 మ్యాచెస్ డిఫరెంట్ టీమ్స్ ఆడేవి, ఒక క్వార్టర్ ఫైనల్, దెన్ 1 మోర్ ఎలిమినేటర్ మ్యాచ్. సో టోటల్ ఉంటుంది. 23rd ఆఫ్ దిస్ మంత్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ May 21st విల్ బి ద లాస్ట్ మ్యాచ్. దెన్ ఇవి ఒక 23rd అయిన మ్యాచ్ ఒకటి డే మ్యాచ్ 3:30కి స్టార్ట్ అవుతుంది. ఆల్ అదర్ మ్యాచెస్ నైట్ మ్యాచెస్ 7:30 స్టార్ట్ అవుతుంది. 3 hours బిఫోర్ మ్యాచ్ స్టార్ట్ అయ్యి ముందే స్టేడియంలోకి క్రౌడ్స్ అలో చేస్తాం కాబట్టి స్పెక్టేటర్స్ కొంచెం ముందే వస్తే ప్రాపర్ వేలో ఫిస్కింగ్ చేసి వాళ్ళ ఏరియాస్లో వాళ్ళు కూర్చోడానికి బాగా ఉంటుంది. అలానే మేము ఏమంటున్నామంటే ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో అడ్వైజర్ ఇచ్చాము. పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, 19 పార్కింగ్ ప్లేసెస్. బట్ వాట్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రో కానీ బస్సులో కానీ ఆర్టీసీ బస్సులో వస్తే బెటర్గా ఉంటుంది రీచ్ అవ్వడం. లేట్ నైట్ వరకు వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు కమ్ అండ్ గో బ్యాక్ హోమ్. ఇది టోటల్గా ఈ కెపాసిటీ స్టేడియం 39,000 ఉంది కాబట్టి దాని తగ్గట్టుగానే మేము 3,000 పోలీస్ ఆఫీసర్స్ని బందోబస్తులో ఉంచాం. 500 సీసీ కెమెరాస్తో కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఉంది. ఐపీఎల్ మ్యాచ్ అనగానే స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా అనేది నిత్యకృత్యంగా మారింది. ప్రతి సంవత్సరం కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది. మరి వీళ్ళందరినీ అరికట్టడం కోసం ఈసారి కొత్తగా చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? ఎట్లా ఉండబోతుంది సార్? బేసికలీ బ్లాక్ టికెట్ అనేది లేకుండానే ఈసారి అన్ని ఆన్లైన్లో టికెట్లు అమ్మడం జరుగుతుంది. సో ద నో బ్లాక్ టికెట్స్, ఎనీవన్ ఈజ్ సెల్లింగ్ బ్లాక్ టికెట్స్ అవుట్ సైడ్ అంటే ఈజ్ డూయింగ్ ఇల్లీగల్ థింగ్ ఓన్లీ. సో అట్లా అయినప్పుడు తప్పకుండా మాకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. స్టేడియం అరౌండ్ ఎక్కడ టికెట్లు అమ్మకుండా ఏర్పాటు చేస్తున్నాం. నో పీపుల్ షుడ్ కమ్ టు స్టేడియం దట్ దే విల్ గెట్ టికెట్స్ ఓవర్ హియర్. ఎంటైర్ ఏరియా మాకు సీసీ ఫుటేజ్ కవర్ అయి ఉంది. మా పోలీస్ టీమ్స్ కూడా మేము అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ఎస్బీ ఉండడంతో పాటు విజిలెన్స్ టీమ్స్ కూడా పెట్టాం. ఐపీఎల్ మ్యాచ్ అనగానే యువకులతో పాటు యువతులు కూడా ఎక్కువ మంది మహిళలు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? మహిళలకు ఎటువంటి యువతులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షీ టీమ్స్కి సంబంధించి కావచ్చు ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఆల్ షీ టీమ్స్ విల్ బీ ఇన్ ప్లేస్. 100 టీమ్స్ స్టేడియంలో ఉంటాయి. వాళ్ళందరి ఉండే విధంగా సీసీ కెమెరాస్ కాబట్టి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ చూసే వ్యూవింగ్ ఉంటుంది. మా షీ టీమ్స్ కూడా ప్రజల్లో కలిసి ఉంటారు కాబట్టి క్విక్కర్ వేల ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవిటేంటి ఎనీ కైండ్ ఆఫ్ ఈవిటేజ్ రాకుండా మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సో అది ఖచ్చితంగా ఈసారి 2025 ఐపీఎల్లో భాగంగా ఉప్పల్లో జరగబడిన మ్యాచ్లన్నిటికి సంబంధించి బందోబస్తు పరంగా పూర్తిగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. పూర్తిగా దాదాపు 3,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా అనునిత్యం కూడా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా తమ నిఘా అనేది కంటిన్యూ అవుతున్న విషయాన్ని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ అమర్నాథ్తో రత్నకుమార్, ఉప్పల్ స్టేడియం నుంచి.